ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను మరి సహోదరులు యోహాన్ బాబు గారు కానీ వారి నాన్నగారు కానీ గత 10 సంవత్సరాల నుంచి ప్రేమ చేత ప్రతి కార్యక్రమాన్ని నన్ను ఒక సహోదరునిగా భావించి ఆహ్వానిస్తూ ఉన్నారు. అదని బట్టి వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్య బాగా ఆశీర్వదించబడును గాక. చేరివచ్చిన మీరు, మీ కుటుంబాలు సమృద్ధి చేత నింపబడుదురు గాక. ఈ గ్రామం అన్ని విషయాల్లో, పాడి పంటల విషయాల్లో సమృద్ధిగా గ్రామం ఆశీర్వదించబడును గాక. కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పటి వరకు దేవుని సేవకులు చక్కని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆత్మ ప్రేరేపణ చేత మనకు వివరించారు. మరలా కొద్దిసేపు మనం ప్రభు పాదాలు పట్టుకుని ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13, 14 వచనాలు నేను చదువుతాను, శ్రద్ధగా చూడండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13, 14 వచనములు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, మీకు వందనాలనైనా. జీవాధిపతి, స్తోత్రాలనైనా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, స్తుతి స్తుతి. ద హోలీ స్పిరిట్ గాడ్, యేసు రక్తమే, శిలువ రక్తమే స్తోత్రనైనా. ఈ 4 రోజుల సభలనైనా మీరే నీ దాసులకు ప్రేరేపించి తేరండి ఏర్పాటు చేశారు. 3 రోజులకు మేము ప్రవేశించి మహిమకరంగా జరుగునట్లుగా కృప చూపించి నడిపిస్తున్నారు. మా ముందర మరొక రోజు ఉందినైనా, 4వ రోజు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నడిపించండి. ప్రతి అవసరత తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటి వరకు నాయనా వినిపించబడిన సందేశాలను బట్టి నీ బిడ్డల ప్రభువా బలపరచబడ్డారని నమ్ముచున్నాను. అయా తండ్రి, నీ దాసుని ద్వారా మాతో మాట్లాడారు. మరొకసారి మీ పాదసన్నిధికి వస్తున్నాం, మీ పాదాలు బట్టి గోజాడుతున్నాం. మాతో మాట్లాడినైనా మీ మాటలో శ్రేష్ఠత ఉంది, ధన్యత ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది. మీ మాటలే స్వస్థపరచున్నాయన. నీ దాసుని నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మీ రక్తం చేత ప్రోక్షించండి. సిలువ చాటును మరుగుపరిచి నీ వాక్యంలో స్థిరపరచున్నాయన. ఏ నరునికి మహిమ కలగటానికి వీల్లేదు నాయన. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజియుంచి నే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజియుంచి నే పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. స్త్రీని కరుణతో ప్రోచిన
సచ్చరి చూడవు నీవే కదా. సమరయ శ్రీని కరుణతో ప్రోచిన సచ్చరి చూడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణము నీచిన కరుణామయుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణము నీచిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా. స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. అందరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సభలలో 3వ రోజు. 2 రోజులు మీరు దేవుని శ్రేష్టమైన వర్తమానాలు విన్నారు. అలాగే ఈ సందేశాన్ని ముందు కూడా దేవుని సేవకులు రెవరెండ్ యోహాన్ బాబు గారు ఆత్మ ప్రేరేపణ చేత అందించిన శ్రేష్టమైన మాటలు కూడా మీరు విన్నారు. కనుక ఈ మాటలన్నీ కూడా మీ హృదయాల్లో భద్రపరచబడ్డాయని నేను నమ్ముచున్నాను. ఇంతకుముందు సందేశం కానీ, మొదటి రోజు 2వ రోజు సందేశం కానీ, అలాగే ఆదివారపు ఆరాధనలు, అలాగే వివిధ ఆరాధనలో మాటలన్నీ మీరు వింటున్నారు. అవన్నీ మీ హృదయాల్లో భద్రపరచబడ్డాయని నేను నమ్ముచున్నాను. వాక్యము మీ హృదయాల్లో భద్రపరచబడిందని. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒక వేటగాడు అడవికి వేటకు వెళ్ళి కొన్ని పక్షుల్ని, కొన్ని జంతువుల్ని తీసుకొచ్చాడు వేటాడి. వాటిలో ఒక బలమైన పక్షి ఉంటే పంజరంలో పెట్టాడు. పెట్టి ఉదయాన్నే లేచి 9-10 ప్రాంతంలో బండకేసి నూరుతా ఉన్నాడు కత్తి. దేనికోసం? ఏమో మీరు మౌనంగా ఉండొద్దు, ఎందుకంటే సమయం 10 దాటింది. ఇది గ్రామీణ ప్రాంతం అనగానే ప్రమాదమైన సమయం. ఇది దేనికి ప్రమాదం? ఈరోజు పనులు చేసి మీరు శ్రమపడి ఈ టైంకి చాలా చక్కగా ఏం చేస్తుంటారు? ఏమ్మా ఇది కూడా చెప్పరా? నిద్రపోతూ ఉంటారు కదా, విశ్రాంతి తీసుకుంటారు, తప్పేం కాదు. మీరు పెందలాడే ఇది నిద్రపోయే టైం. అయినా దేవుని సన్నిధి అనుభవించాలని ప్రేమచేత శ్రద్ధ చేత మీరు దేవుని సన్నిధికి వచ్చారు కనుక మీరందరూ ధన్యులు. మిమ్మల్ని మీరు దేవుని మహింపరుస్తూ చప్పలు కొడితే ఏమైపడదాం. ఇంత ఓపికగా మీరు కూర్చున్నారు కనుక ధన్యులు. కానీ ఇది నిద్ర వచ్చే సమయం అయినా కానీ మనం దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? అదేంటంటే యేసుని మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోండి. లోకాన్ని కాదు, సాతాన్ని కాదు, ఈ పాపాన్ని కాదు, యేసుని మీలోనికి ఆహ్వానించండి. అప్పుడు మీరు ఆశీర్వించబడతారు. వాక్యం అంత ప్రభావం ఏంటువంటిది. కనుక మోషే అన్నాడు, భయపడుకుడే. మనం చదువుకున్న మాటల్లో నిర్గమాకాండ 14 అధ్యాయంలో 13-14 వచనాలు అన్నాడు, మోషే ఇజ్రాయెల్తో భయపడుకుడి. ఎవరైతే దేవుని వాక్యం హృదయంలో ఉంటుందో వాళ్ళు ఎన్నటికీ భయపడేవారిగా ఉండరు. వాక్యం లేనోళ్లే భయపడేది. దేవునికి భయపడేవాడు ఎవడికి భయపడ్డు. దేవుడంటే భయం కలిగిన వాడు, దేవుడంటే భయం కలిగిన వాళ్ళు ఎవరంటే నీతిమంతులు, యథార్థవంతులు, పరిశుద్ధులు. దేవుడంటే భయం కలిగినటువంటి వాడు నీతిమంతుడు. ఎందుకు నీతిగా ఉన్నాడంటే దేవుడంటే భయం. ఎందుకు దేవుడంటే భయం అంటే నేను పాపంలో, శాపంలో, అవినీతిలో ఉంటే, దుర్మార్గంలో ఉంటే ఆయన అగ్నిలో నన్ను వేసేస్తాడు. ఆయన ఉగ్రగతిన దేవుడు కనుక ఆయనకు భయపడి మనం భయభక్తులు కలిగి ఉంటే నిత్య జీవాన్ని ఇస్తాడు. కనుక దేవునికి భయపడి ఉంటారు. దేవునికి భయపడి నీతిగా ఉండేవాళ్ళు ఎవడికి భయపడు.
భయపడేది ఎవడంటే పాపంలో, శాపంలో, దోషంలో ఉన్నవాళ్ళు భయపడేవాళ్ళు. కనుక ప్రియమైన బిడ్డ, మోషే అన్నాడు ఇజ్రాయెల్తో, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. అది భయపడద్దా, దేవుని వాక్యం చేత మీరు నింపుకొని ఉండండి. నేడు దేవుడు రక్షణ కలగజేయబోతున్నాడు మీకు. మీరేం చేయాలంటే ఊరక నిలిచి, ఏం చేయాలి? మీరు ఊరక నిలిచి చూడండి. ఎందుకన్నాడంటే ఆ మాట, ఐగుప్తులో నుంచి దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే 10 అద్భుతాలు చేసి ఫరో చేత ఒప్పించి ఇజ్రాయెల్ అందరూ ఐగుప్తులో నుంచి బయటికి ప్రయాణం చేసి తీసుకొచ్చాడు. దేవుడు కృపచేత అగ్నిస్తంభంగాను మేఘస్తంభంగాను వాళ్ళు తోడుగుండి నడిపించారు. ఎక్కడికి వచ్చారంటే సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. సముద్రం దగ్గరికి వచ్చి అక్కడ ఉంటే ముందు వెళ్ళటానికి సముద్రం ఉంది, దాటడానికి వీల్లేదు. ఇటు ఎడమవైపున అరణ్యం ఉంది, ఇటు కుడివైపున అరణ్యం ఉంది. ఇటు వెళ్ళటానికి లేదు, అటు వెళ్ళటానికి లేదు, అటు వెళ్ళటానికి సముద్రం, అటు వెళ్ళటానికి లేదు. వెనక చూస్తే ఫరో తన సైన్యం తరుముకుంటూ వస్తున్నారు. దేనికంటే ఇజ్రాయెల్ని చంపడానికి వస్తున్నాడు వాడు. ఈ పరిస్థితులు భయపడతారా భయపడరా? ఏమా చెప్పాలి? మీరు చెప్పబోతే అనుమానించాల్సి వస్తుంది నేను కదా. ఆ ముందుండోళ్ళు అన్నానండి, నాకు బలం ఇవ్వండి ముందుండోళ్ళు అన్న. మీరన్నా అనండి అమ్మా, భయపడతారా భయపడరా? సముద్రం వెళ్ళడానికి లేదు, అరణ్యం వెళ్ళడానికి లేదు, అరణ్యం వెళ్ళడానికి లేదు, వెనక వీడు వస్తున్నాడు, వచ్చి పైన వచ్చి చంపేస్తాడు. భయపడతాడా భయపడరా? కనుక ప్రియమైన బిడ్డలారా, మోషే అన్నాడు భయపడద్దు. వాడు వస్తున్నా ఇక్కడ వెళ్ళటానికి ఏం లేకపోయినా మార్గాలు భయపడద్దు. ఎందుకంటే యెహోవా నేడు మీకు రక్షణ. మీరేమనుకుంటున్నారంటే ఇక మరణమే మనకు సత్యం అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారంటే మరణమే మనకు సత్యం అనుకుంటున్నారు కదా. భయపడద్దు. యెహోవా రక్షణ, మీకు మరణం నుంచి రక్షణ ఇవ్వబోతున్నాడు. ఎట్టేస్తాడయ్యా? వాళ్ళ కళ్ళకు కనపడేదేమో 3 మూసేసి ఉండయి. అక్కడికే మోషేతో దేవుడు అంటాడు, ఆ 14 వచ్చిన ప్రారంభ వచనంలో నుంచి కొన్ని మాటలు ఉన్నాయి, మీకు చదివించను కానీ పర్టికులర్ నేనే వివరిస్తుంటా. 14 వచ్చిన ప్రారంభం నుంచి వాళ్ళు బయలుదేరిన దాని గురించి మాట్లాడుతూ మోషేతో దేవుడు అంటాడు, ఇజ్రాయేలులో ఈ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు కదా, అరణ్యం అటు ఇటు ఉంది కదా. వాడు ఫరో ఏమనుకుంటున్నాడంటే వీళ్ళు మూసివేయబడి ఉన్నారు, వీళ్ళు చిక్కుబడి ఉన్నారు అని అనుకుంటున్నాడు అని దేవుడు మోషేతో చెబుతున్నాడు. ఆ మాటలు ఉన్నాయి ఇక్కడ. వాడు వస్తున్నాడు తనుకుంటా. వాడు ఏమనుకుంటున్నాడంటే ఇజ్రాయిల్ అంతా కూడా చిక్కుబడి ఉన్నారు, మూసివేయబడి ఉన్నారు. అరణ్యాలు 2 మూసిని, సముద్రం మూసేసింది. వెనక వీళ్ళు వస్తున్నారు, మూసివేయబడి ఉన్నారు, చిక్కుబడి ఉన్నారు, వాళ్ళు మనకి చక్కగా దొరుకుతున్నారు అని వాడు అనుకుంటున్నాడు ఫరో అని దేవుడు మోషేతో చెబుతున్నాడు. చెప్పాడు కదా, వాళ్ళు చిక్కుబడి ఉండారని, వాళ్ళ ఇబ్బందుల్లో ఉండారని చెప్పాడు కదా. మళ్ళీ ఒక మాట ఏనండి మోషేతో, మోషే నేను ఫరో హృదయాన్ని కఠినపరిచాను అంటున్నాడు. అసలే వాడు ఉగ్గుడై వస్తుంటే వాడిని ఏం చేయాలా? చల్లపరచాలా, కఠినపరచాలా? దేవుడేగా తీసుకెళ్ళి పని చెప్పింది. దేవుడే కదా తీసుకెళ్ళాయా ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ని తీసుకెళ్ళి చెప్పింది ఎవరు? ఆ మాట వాడండి, మా ఆశీర్వాదం మీకు. ఎవరు చెప్పారు ఆ మాట? అనండి, దేవుడు అనండి. ఇప్పుడు మీ ఇంటి పక్కన ఎవడన్నా ఒక గజం కలుపుకున్నాడు, మౌనంగా ఉంటారా? దీన్ని కూడా మాట్లాడరు. మీ ఇంటి పక్కన ఒకటి గజం కలుపుకున్నాడమ్మా బావరికి, మౌనంగా ఉంటారా? చెంగు బిగించి శాస్త్రాలు మొత్తం తిత్తారు. మొత్తం ఏది మర్చిపోయి చిన్నప్పుడు మర్చిపోయినలేవు కదా, మౌనంగా ఉంటారు. అక్కడ కూడా ఏసు రక్తం ఏ చేయమంటారా? పోతే పోయిన లేరు, కలుపుకున్నాడు లేరా, దేవుడు చూసుకుంటాడు, మౌనంగా వస్తారా? మాట్లాడతారా? మాట్లాడరా? అక్కడ మాట్లాడకూడదు, ఇక్కడ మాట్లాడాలి. దేవుడు అంటానికి ఏమైంది? ఆశ్చర్యించబడతారు కదా. పాల్యాంగ్చో సౌత్ కొరియా గొప్ప సేవకుడు ఆయన అంటాడు, నీ నోట నుంచి ఎవరినైనా ఒక దూషణ మాట కానీ బూతు మాట కానీ మాట్లాడితే ఎదుటివాడికి శాపం వెళ్ళుదో లేదో తెలియదు కానీ ముందు నీ నోరు పాడైపోద్ది అన్నాడు. ఏంటంట? శాపం వచ్చి నువ్వు నీ నోట్లోంచి వస్తే ఎదుటివాడికి శాపం వెళ్ళుదో లేదో తెలియదు కానీ ముందేమైద్ది?
కనుక ఏం మాట్లాడాలా? శాపవచనాలు, అసభ్య పదాలు మన నోటి నుంచి మాట్లాడకూడదు. అలాగే ఏమన్నా ఆశీర్వించేటటువంటిగా దేవుని వాక్యాన్ని నోట్లోంచి ఆశీర్వాదంగా దేవుని మాటలు మాట్లాడావనుకో, అవతలకు ఆశీర్వాదం ఎల్లుతో లేదో తెలియదు, కానీ ముందు నీ నోరు ఆశీర్వించబడుతుంది. చప్పట్లు ఏమైపోద్దా? హల్లెలూయా. కనుక దేవుని మాటలు మీరు మాట్లాడండి. దేవుడి మాటలు ఎప్పుడు కూడా కంజంక్షన్, రెండు పదాల అనుబంధం లాగా ఉంటాయి. ఎక్కువ భాగం. నేను ఒక మాట చెప్తాను, రెండోది బిగ్గరగా అందరూ చెప్పండి. మీరు నాకు మొర్ర పెట్టిన ఎడల మరలా చెప్తాను, అందరు బిగ్గరగా చెప్పండి. మీరు నాకు మొర్ర పెట్టిన ఎడల. రైట్, థ్యాంక్ యూ. అలాగా పదాలు ఎన్నో మీకు తెలిసి ఉంటాయి, అవి మాట్లాడాలి. మాట్లాడితే మీరు ఆశీర్వదించబడతారు. యేసుక్రీస్తు నామము అనే మాట మీరు వాడితే దెయ్యానికి భయం. తెలుసా మీకు? యేసుక్రీస్తు నామంలో గద్దించుచున్నానంటే ఆ నామం వెలువడంగానే శృంగారం అనే దేవాలయం దగ్గర యేసుక్రీస్తు నామాన్ని పేతురు కుంటివాడికి ఇస్తే వాడు ఏం చేశాడు? లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవాలయంలోకి వెళ్ళి దేవుని ఎలా చేశాడు? కుంటివాడు ఎలాగ నడవగలిగాడు, ఎలా గెంతగలిగాడు, ఎలా పరిగెత్తగలిగాడు? యేసు నామాన్ని ధరించాడు. మీరు ఆ నామం అనగానే ఒక శక్తి చేత నింపబడతారమ్మా. అసలు విశ్వాసంతో ఆ నామాన్ని మీరు ఉచ్చరించగానే మీలో స్వస్థతలు కూడా కలుగుతాయి. సేవకులు చేతులు పెట్టి ప్రార్థన చేయడం ఒక ప్రక్రియ అయితే, దేవుని వాక్యం మీరు శ్రద్ధగా వినగలిగితే ఈ వాక్యం మీలోనికి వచ్చి మీకు స్వస్థతలు కలుగా చేయను. చెప్పలేదు ఏమైపోద్ది? హల్లెలూయా. వాక్యంలో శక్తి ఉంది. వాక్యం శ్రద్ధగా విని నువ్వు వినటానికి ఇష్టపడి అది నేను స్వీకరించడానికి ఇష్టపడుతున్నానయ్యా, నాతో మాట్లాడినయ్యా ఈ రాత్రి, నీ మాట నా హృదయంలో నింపునని నువ్వు ఆశతో నువ్వు చూడగలిగితే ఈ వాక్యమే ఈ రాత్రి నిన్ను స్వస్థపరుస్తుంది. ఈ వాక్యమే నీ గృహంలోని ప్రతి అంధకార శక్తిని కాల్చివేస్తుంది. ఈ వాక్యమే నీ హృదయంలోనికి నింపబడితే అప్పుల భారం విడుదలిచ్చి సమృద్ధి దయచేస్తుంది. కనుక వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని మీరు శబ్ద రూపంలో మాట్లాడాలి. కనుక యేసుక్రీస్తు నామం. కనుక ప్రేమ వాళ్ళంతా కూడా చిక్కుబడి ఉన్నారట. దేవుడు అన్నాడు, నేను ఫరో హృదయాన్ని కట్టిన పరిచయం అంటాడు. పంపించింది దేవుడే, మళ్ళీ వాడిని ఏం చేశాడంట? వాడిని ఏదన్నా తగ్గించాలి కానీ, డౌన్ చేయాలి కానీ వాడిని కఠినపరిచాడట దేవుడు. ఇవన్నీ విశేషాలు. ఇవన్నీ కూడా కొన్ని దేవుని ప్రణాళికలోని విశేషాలు అన్నమాట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే అంటున్నాడు వాళ్ళని, మీరు భయపడకూడదు. ఏం చేయాలంట? మీరు భయపడకూడదు. ఈరోజు మానవులు చాలామందికి ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఏదో ఒక భయం. నాకు అసలు ఏ భయం లేదండి, ఏ దిగులు లేదండి, ఏ సమస్య లేదండి, ఏ అనారోగ్యం లేదు, ఏ అప్పు భారం లేదండి అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. అసలు నాకేమీ లేదు దిగులు అన్నోళ్ళు లేదు ఎత్తండి. అసలు దేని గురించి భయం లేదన్నాడు. నేను చెయ్యొద్దాను కదా, నేను కూడా ఎత్తను. ఎవడు అనలేడు, ఎవడు చెప్పలేడు. ఏదొక కొరత, ఏదొక సమస్య, భయం భయం భయం. మామూలుగా మనకి పురుగును చూసే భయం, పామును చూసే భయం. ఏమండి, అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు. ఏమంటారు ఆయన్ని? గ్రేట్ ఎందుకన్నారు? ప్రపంచాన్నే గడగడలాడించాడు. ప్రపంచాన్నే. ఓ చిన్న పురుగు కుడితే జ్వరం వచ్చి చచ్చిపోయాడు. ఆయన ఏం భయపెట్టింది చెప్పాలా? చిన్న పురుగు జ్వరం వచ్చి జ్వరం తగ్గక గడగడలాడించాడు ప్రపంచాన్ని. అందుకే అలెగ్జాండర్ అన్నాడు, ఒక సత్యాన్ని తెలుసుకుని, ఇదిగో మానవాళ్ళు ఏమనుకుంటాడే, అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించాడు కనుక ఒకవేళ ఏమన్నా ఈ భూలోకం నుంచి ఆయన పట్టుకుపోతాడేమో, నన్ను పెట్లో పెట్టినప్పుడు నా రెండు చేతులు బయట జనం అనుకుంటారేమో, అరే ఎవడు పట్టుకోకపోయినా అలెగ్జాండర్ని పట్టుకుపోకూడదు అనుకుంటారేమో. నేను కూడా ఏమీ పట్టుకుపోలేని అశక్తుణ్ణి అని జనాన్ని తెలియాలి. నా సమాధి పెట్టే డాక్టర్ల చేత మోయించమన్నాడు, వైద్యుల చేత మోయించున్నాడు. వీధుల్లో బంగారం లేకపోతే వజ్రాలు, మంచి మంచి వస్త్రాలు వీధుల్లో ప్రదర్శనగా పెట్టండి అన్నాడట. దేనికోసం తెలుసా? వైద్యుల్ని పెట్టలేందుకు మయమనంటే ఈ వైద్యులు సైతం నన్ను బతికించలేకపోయారు. ఏ బంగారము వెండి వస్త్రాలు నన్ను బతికించలేకపోయినాయి. ఇంత గ్రేట్ అని నేను అనిపించినోడి నేనేమీ పట్టుకోలేకపోతున్నాను. నేనేమీ
కనుక ప్రేమితుడరా, ఒక పురుగును చూసి, ఒక పురుగు కుడితే నయంగా చనిపోయాడు. పురుగు అంటే భయం. కొంతమంది డెంగ్యూ జ్వరం అంటారు. దేనివల్ల వస్తుంది? దదన్న భయమేగా. ఈగ వల్ల భయం, బల్లి వల్ల భయం, పురుగుల వల్ల, పాము వల్ల భయం, దొంగలంటే భయం. అవునా? దొంగలంటే భయం లేదా? భయం. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకు కూడా భయమే. దొంగోడికి కూడా. నేను అప్పుడప్పుడు వింటా ఉంటా, మన ఇక్కడే చీరాల దగ్గర ఒక ఊరు ఉంది, స్టువార్ట్పురం. దేనికి ప్రసిద్ధి? ఇది గట్టిగా అని చెప్పారు. దేవుడు మాట్లాడితే చెప్పట్లేదని గట్టిగా, దొంగలనే మాట మీద గబక్కని చెప్పేశారు. అంటే ఏంటంటే మనకు విశేషం ఏంటంటే దొరద చెవులు కదా, ఈ లోక సంబంధం బాగా గుర్తుపెట్టుకుంటాం, దీనిలో సంగతులు గుర్తుపెట్టుకోం. స్టువార్ట్పురం దొంగలకి నాకు ఒక ఆయన చెప్పాడు, వాళ్ళు 4 కలిసి వెళ్తారంట దొంగతనానికి, లేదా 3 వెళ్ళొచ్చు, 5 వెళ్ళొచ్చు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని వెళ్తారంట. భయం కదా వాళ్ళకి కూడా, భయం కదా. ఏం చేస్తారంట? ఏం ప్రార్థన చేయాలండి వాళ్ళకి? ఏం ప్రార్థన చేయాలి? ఏం చేయాలి పాస్టర్ గారు? అయ్యా వీరు ఎక్కడికి వెళ్ళినా ఊడికి దొరకకుండా, తర్వాత వీళ్ళకి ఏం దొరకాలా? సమృద్ధిగా ఆ ఇంట్లోడి నాశనమైన వాడి ఇంట్లోదంతా వీళ్ళకి, వీళ్ళు జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లా పాపలంతా సుఖ. అంతేనా ప్రార్థన చేయాల్సిన? చేయబోతు ఊరుకోరాళ్ళు పాస్టర్ గారిని. ఏ పాస్టర్ గారు నువ్వు చేస్తే ఏంటంటే మాకు భయం లేకుండా జాగ్రత్త చేసుకుని వస్తాం పాస్టర్ గారు మీరు పని అంటే. ఇంకోటి ఏం తెలుసా? ఆ పాస్టర్ గారు కూడా ఏంటంటే వాళ్ళకి భయపడి, యేసయ్య వాళ్ళు దొంగతనం చేయనప్పుడు నువ్వే కావలిగా ఉండి. ఎవరు కావలిగా ఉండాలి వాళ్ళకి? యేసయ్య కాపలిగా ఉండాలి. భయం భయం భయం. ఈనాడు చిన్న అనారోగ్యం వస్తే భయం. దేనికి భయం అంటే అది మరణానికి దారి తీస్తేమని. అంతేనా? నీకు అనారోగ్యం వచ్చినాక భయం ఎందుకు పడతావు? దీని పరిసమాప్తి చివరి అంతం ఏంటంటే మరణం. మరణం అంటే మానవుడికి భయం. ఒక సత్యం మీకు చెబుతాను, మానవుడికి మరణం అంటే భయం, కానీ క్రైస్తవుడికి మరణం అంటే భయం లేదు. చెప్పలేడు ఏమైపోద్దా? హల్లెలూయా. క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉంది. పౌలు గారు అన్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడు నిమిత్తము మరణమును గురించిన మర్మము మీకు తెలియకుండా నాకు. అన్యులకు లేదు నిరీక్షణ, మనకుంది నిరీక్షణ. ఎందుకంటే మనకు సత్యం తెలుసు. దేవుని జ్ఞానంలోని మర్మం యొక్క సత్యం ఏంటంటే మరణం అయితే ఏం జరుగుద్ది, మరణం తర్వాత ఏముంది అని క్రైస్తవులకు మనకు తెలుసు. అందుకనే పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు, మేలు అన్నాడు. లాభం అంటే సంతోషమా దుఃఖమా? చెప్పాలమ్మా, ఏం సింపులేగా. లాభం అంటే సంతోషమా దుఃఖమా? మరి ఎవరు చచ్చిపోతే ఏడుతారు ఎందుకు? దుఃఖపడతారు ఎందుకు? నవ్వాలి కదా. లాభం అంటే నవ్వాలా వద్దా? పౌలు గారు ఎందుకన్నాడు ఆ మాట? ఒక విశేషం ఏంటంటే దాంట్లో జ్ఞానం ఏంటంటే, ఎందుకు లాభం అన్నా అంటే మనం మరణం అంటే మనం మరణిస్తేనే నిత్య జీవంలోకి వెళ్ళగలం. ఈ దేహంతో ఇందాక అయ్యగారు చెప్పాడు కదా, ఈ దేహం ఏ దేహం? ఇది మట్టి దేహం. ఇది మట్టి దేహం, అవునా కాదా? మట్టి నుంచి చేయబడ్డామా? దాని నుంచి చాలా విశేషం మేము చర్చలు కూర్చుని విన్నాం. చాలా విశేషం లోపల ఉన్న అవయవాల గురించి, వాటి యొక్క ప్రాసెసింగ్ గురించి, వాటిలకు పెట్టబడ్డే గురించి, దేవుని యొక్క సృష్టి యొక్క గొప్ప సంగతులు ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. మనం ఎక్కడి నుంచి తీయం? మట్టి శరీరం. లాభం ఎందుకన్నా అంటే పౌలు గారు, ఈ మట్టి శరీరం, మనకి మట్టి శరీరం ఎట్లా తెలుస్తుంది అంటే, మనం ఎండలోకి వెళ్ళి వచ్చాం అనుకోండి, ఎండలోకి వెళ్ళరాగానే చెమట పోస్తుంది. చెమట పోసి ఆ తర్వాత ఇటు మనం ఇట్లా రబ్ చేస్తే ఏమొస్తుంది? మట్టి వస్తుంది. ఏ రంగు? ఏమ్మా ఏ రంగు? నలుపు రంగేగా. మరి ఎర్రటోళ్ళకి రుద్దితే, తెల్లటోళ్ళకి రుద్దితే వాళ్ళకు కూడా నలిపేనా? అంటే ఏ మనిషి అయినా. అయితే లాభం ఎందుకన్నా అంటే పౌలు గారు, ఈ మట్టి శరీరము మరణిస్తే, పరిశుద్ధులుగా ఉండి మరణిస్తే మహిమ శరీరంతో లేపబడతాం. చెప్పలేడు ఏమైపడతాం? హల్లెలూయా. అది మనకు లాభం. రేపే శరీరంతో లేపబడతాం? మహిమ శరీరం, అది బెస్ట్ బాడీ, అందుకు లాభం అన్నాడు.
కనుక మరణం గురించి మనిషి భయపడాల్సిన అవసరం లేదు. బెస్ట్ బాడీ. అయితే మరణం అంటే అది శ్రేష్టమైంది కదా, లాభం కదని మరణమా రమ్మని ప్రార్థన చేయమని కాదు. దేవుని ఉద్దేశం నీకు 100 ఏళ్ళ ఆయుష్ ఇవ్వాలని, 100 ఏళ్లలో నువ్వు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ 100 ఏళ్ళు ఆయుష్లో నువ్వు దేవుని ఆరాధించాలని దేవుని ఉద్దేశం. నువ్వు రా అని ప్రార్థన చేయమని కాదు దేవుని ఉద్దేశం. నువ్వు 100 ఏళ్ళు ఉండాలి, దేవుని నువ్వు మహిమపరచాలి, తర్వాత నువ్వు సెలవు తీసుకోవాలి. అందుకని పౌలు అన్నాడు, బ్రతుకుట అంటే బ్రతికినంతకాలం దేవుని సేవ. కనుక మరణమాకారమని మరణానికి రమ్మని కోరమని ప్రార్థన చేయమని కాదు. దానిలో శ్రేష్టత పౌలు గారి ద్వారా ప్రభువు చెప్పాడు. బెస్ట్ బాడీ. తర్వాత మనకి అక్కడ ఏముంటుందంటే, అక్కడికి వెళితే మనకి బెస్ట్ హోమ్. లాభం ఎందుకన్నాడంట, మట్టి శరీరం మహిమ శరీరంగా లేపబడుద్ది. మనకి అక్కడ ఏమైందంట, అందుకనే యోహాను సువార్త 14 అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరచి మరలా వచ్చి నాతో కూడా మిమ్ములను ఏముండే అంటే అక్కడ ఇళ్ళు నివాసములు. ఒక ఆవిడ ఎట్లాగే దోత తీసుకెళ్ళాడు, నడిపిస్తూ ఉంటే చూపించి, అమ్మ ఈ 3 అంతస్తులు, ఈ మూడు అంతస్తుల బిల్డింగ్ మీ పని మనిషిది అన్నాడు. ఆమెతో ఏమన్నాడు, ఈ 3 అంతస్తుల బిల్డింగు, అరే పని మనిషికే 3 ఉంటే నాకు ఎన్ని ఉంటాయి, నాకు 7, 8 అంతస్తులు ఉన్నాయి అని ముందుకెళ్ళింది. ఆమెకు ఒక పెంకుటిల్లు లాంటిది చూపించాడు. ఏంది ఇదే న్యాయమా, మా పని మనిషి 3 ఏంటి నాకే అంటే, అమ్మ నువ్వు భూలోకంలో నువ్వు చేసిన క్రియలో ఇది కేటర్. అందుకని అన్నాడు, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోండి. ఎక్కడ? పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోండి, భూలోకంలో చిమ్మట వేసిపోతే తుప్పు పడతాయి అన్నాడు. కనుక మనకు బెస్ట్ బాడీ, బెస్ట్ హోమ్, అలాగే బెస్ట్ ఎసెట్, స్వాస్థ్యం ఇస్తాడట పరలోకంలో. దాన్ని బట్టి స్వాస్థ్యమో, అక్కడ మన స్వాస్థ్యం నీ క్రియలను బట్టి. నువ్వు పాపంలో, శాపంలో, దోషంలో ఉండి ఇలాగే లోకానుసారంగా జీవిస్తూ నువ్వు అలాగే మరణిస్తే నిత్య నరకంలోకి వెళ్తావు. అదే దేవుని సేవ చేసి, దేవుని బిడ్డగా జీవించి, పరిశుద్ధులుగా జీవించి, ఇదిగో అనేకులకి నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించమన్నట్టు అనేకులకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండి, అలాగే అనేక ఆత్మల రక్షణలోకి నువ్వు నడిపిస్తే ఈ క్రియల ద్వారా నీకు అక్కడ స్వాస్థ్యం సిద్ధపరచబడుతుంది. వాని క్రియల చొప్పున వానికి నేను జీతము, శాలరీ అక్కడ స్వాస్థ్యం. ఒక ఆయన పాస్ గారు అంటున్నాడంట, ఏమండి ఈ తూర్పు వైపు 100 ఎకరం మాదే, అదిగోడు పడమటి వైపున 25 ఎకరాలు మాదే, ఈ 4 డాబాలు మాయే, బీరువా నిండా బంగారం, బట్టలు, పట్టు వస్త్రాలు ఉన్నాయి, అన్ని అధికారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉండేయండి అన్నాడట. పాస్టర్ గారు అన్నట, ఏయా అన్ని కిందేనా ఏంటట? ఇప్పుడు చెప్పింది ఎక్కడ ఆయనన్ని? పొలం కిందే, ఇల్లు కిందే, వజ్రాలు కిందే, బంగారం కిందే, బట్టలు కిందే, అన్ని కిందేగా. అన్ని కిందేనా? ఏమన్నా ఏముంటాయి అక్కడ? ఇది సంపాదించడానికే సరిపోయే టైం, పైదానికి ఎక్కడ? క్రియలకి ఎక్కడ? పరిశుద్ధులుగా ఉండేది ఎక్కడ? కనుక ప్రియమిత్రుడా, స్వాస్థ్యము. అలాగే ఇంకోటి ఏంటంటే లాభం అండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో అక్కడ కూర్చుండేదేమని రాస్తుంది. వాక్యాలు చదివించలే మీతో, అక్కడ కూర్చుంటామట, ముచ్చటిస్తూ ఉంటాం వాళ్ళతో. అబ్రహాం గురించి వింటమేగా మనం, అబ్రహాం గురించి మాట వింటమే కదమ్మా. మోరియా మీదకి వెళ్ళాడు, ఆడ అబ్బాయిని బలి ఇవ్వడు కాదన్నాడు దేవుడు, ఈయనేగా విశ్వాసుల తండ్రిగా. ఆడ కూర్చుని మాట్లాడతామంట, వాళ్ళతో కూర్చుండేదేమో. ఇప్పుడు లాభమా కాదా చెప్పండి? పరిశుద్ధులుగా జీవిస్తూ మీ ఆయుష్ నిండిన తర్వాత, పిలువబడిన తర్వాత, మీరు మరణించినప్పుడు పరిశుద్ధులుగా రాకడలో మీరు లేకపోబడితే బెస్ట్ బాడీ, బెస్ట్ హోమ్, బెస్ట్ ఎసెట్, బెస్ట్ ఫెలోషిప్. శ్రేష్టమైంది కదా అది? శ్రేష్టమైందా కాదా? అందుకే అన్నాడు, మరణమును గురించిన మర్మం మీకు. అందుకని దీని గురించి భయపడద్దు. మరణం అంటే భయపడద్దు, అది విషయం. మరణం అంటే భయపడద్దు. ఈనాడు మానవులకి చాలా మందికి మరణం అంటే భయం. ఇజ్రాయిల్ అంతా కూడా భయపడుతుండే. మోషే అన్నాడు, భయపడకూడి. వాళ్ళు దేని కొరకు భయపడుతున్నారు అంటే మరణం గురించి భయపడుతున్నారు. ఇదిగో ఫరో సైన్యంతో వస్తున్నాడు, మమ్మల్ని చంపేస్తాడు, మరణం. అందుకని దాని పై వచనాల్లో మోషే అన్నాడు, ఇదిగో ఐగుప్తులో సమాధులు లేవనా మోషే, ఇక్కడ తీసుకొచ్చావు మమ్మల్ని చావటానికి, అక్కడ సమాధులు లేవనా?
ఐగుప్తు అంటే ఈజిప్ట్, దానికి పిరమిడ్స్, సమాధుల దేశం అని పేరు దానికి. అది దేవుడు ఒక మృత సువాసన నుంచి కనాను అనేటువంటి సువాసన దేశానికి తీసుకెళ్తుంటే మళ్ళా మృత దేశానికే వెళ్ళాలని, పాపంలోకే వెళ్ళాలని, వాళ్ళ దేశం లేవో అక్కడ ఇక్కడ తెచ్చావు అని సణుగుతూ ఉంటే భయపడకుడి, నేడు మీకు రక్షణ, మరణం నుంచి రక్షణ, భయపడకుడి. కనుక ఈనాడు వాళ్ళు భయపడ్డట్టుగా మానవుడు ప్రతి ఒక్కళ్ళు మరణం అంటే భయపడుతున్నారు. కనుక మరణంలో శ్రేష్ఠత గురించి తెలుసుకున్నారు. కానీ ప్రియమైనది చూడరా, మానవుడు మరణం అంటే భయం. ఒక ఆయన ఇట్లాగే ఓ పాస్ గారు వాళ్ళ సంఘంలో ఒక ఆయన చనిపోతే పక్కూరు పోయాడంట సమాధి పెట్టి చేయించుకొద్దామని. పక్కూరు వెళ్ళి సమాధి పెట్టికి ఆర్డర్ ఇచ్చాడు. వాళ్ళు చేసేటప్పుడు పొద్దుగొక్కింది. వాళ్ళు ఎవరి చేత మోయించుకుని రోడ్డు మీద తెచ్చాడు. బాగా చీకటి పడింది, వర్షం కూడా వచ్చేటట్టు ఉంది. సమాధి పెట్టుకుని నిలబడ్డాడు పాస్టర్ గారు. లారీ వాడు ఎవడు ఆపుడు, ఎందుకు ఆపుడు, ఎందుకని ఆపుడు? ఏమ్మా సమాధి పెట్టి దేంతో చేశారు దాన్ని? చెక్కలే కదా. కానీ దాని షేపు సమాధి పెట్టుకొచ్చేటప్పుడు భయం. ఎవడు లారీ ఆపట్లే, ఎవడొకడు ఆపాడు. అయ్యా ఏ లేదా పక్కూరయ్యా, చీకటి పడిపోయింది, వర్షం కురిసేటట్టు ఉంది, ఆ ఊరికి 20 రూపాయలు కదా, నేను 40 రూపాయలు ఇస్తాను, తీసుకెళ్ళి సరే ఎక్కించుకో అన్నాడు. ఈయనకు ఓపెన్ బాడీ కాబట్టి ఓపెన్ బాడీలో పెట్టుకున్నాడు. పాస్టర్ గారు ఎక్కాడు లారీ. ఈలోపు చినుకులు మొదలైనవి, బాగా చీకటిగా ఉంది, చినుకులు మొదలైనవి. పాస్టర్ గారు ఏం చేశాడంటే ఆ సమాధి పెట్టి మూత తీసి దానిలో వండుకున్నాడు. పాస్టర్ గారు ఏం భయం, పొడుకొని మూత వేసుకున్నాడు. తడవట్లే, బట్టలు తడవట్లే, చక్కగా మంచి పని చేశాడు. ఈ లోపు లారీ ఆగింది. ఎవడు ఆపాడు లారీ. వాళ్ళు ఆపాగానే వాడు దిగాలను ఎక్కాడు పైకి, లారీ పైకి. వాడు ఎక్కి ఒక అర సెకండ్ అవగానే వెనక చూశాడు. సమాధి పెట్టి చీకటి, వర్షం, ఏందిరా ఇది ఎక్కాను నేను, వాడు గుండె లబ్డిబ్బు అంటా ఉంది. సమాధి పెట్టి ఈలోపు ఇంకొకడు ఎక్కాడు. వాడు దొళాన్ని ఎక్కాడు. వాడు ఒక నిమిషం ఆగి వెనక చూశాడు. వాడు గుండె గుబ్బిలా ఉంది. దేనికి? సమాధి పెట్టి. మన ఇంటి పక్కన ఎవడన్నా కుక్క చచ్చిపోయింది అనుకోండి, ఇబ్బంది లేదు. ఇంకొకటి చచ్చిపోయిందని ఇబ్బంది లేదు. మనిషి చచ్చిపోతే నిద్రపోం. మన ఇంటి పక్కన మనిషి చచ్చిపోతే ఎందుకు నిద్రపోరు? ఆ రాత్రి ఎందుకు నిద్రపోరు? దెయ్యం అయ్యి వస్తాడని భయం. వీళ్ళు కూడా అడగ భయపడదు, సమాధి పెడితే భయపడదు. ఈలోగా వర్షం ఆగింది. వర్షం ఆగేటప్పటికి పాస్ గారు ఏం చేసినా ఆగింది కదని ఆ మూత తీసి కూర్చున్నాడు దాంట్లో. వీళ్ళు ఏంద్రా సౌండ్ అయింది వెనక్కి చూశారు. పాస్ గారు అంటే తెల్లసొక్క వేసుకుని ఉంటాడుగా. దెయ్యాలు ఏ డ్రెస్ వేసుకుంటాయి? జుట్టు ఎట్టుంటుంది, కాళ్ళు ఏమ్మా ఎప్పుడన్నా చూసారా మీరు? ఇట్లా ఎవడో చెప్తే ఏంటే తప్ప దెయ్యాలనేవి లేవు. నమ్మండి నా మాట. మనిషి భయంతో దెయ్యం అనుకోవటం తప్పుడు దెయ్యాలని చచ్చిపోయిన ఎవడోడు మళ్ళీ తిరిగి రావడానికి లేదు. అది చెర. పరదేశు పాతాళం, ధనవంతుడు లాజరు ఉండారు చూస్తావా, వాళ్ళిద్దరు చెరలోకి వెళ్ళిపోయారు. అది చెర. మళ్ళీ వెళ్ళినోడు ఆత్మ రావడానికి వీళ్ళే. ఈడే దురాత్మే ఊరికి వేషాలు వేసుకుంటా ఇట మనుషులు గలిబిలి చేస్తాడు తప్ప దెయ్యం అనేది లేనే లేదు. ఎవడో చెప్పి తెల్లగా ఉండి చూశాను, లేకపోతే జుట్టు ఎరబడి చూశాను చెప్పటే తప్ప లేనే లేదు దెయ్యం. కనుక వీళ్ళు పాస్కర్ గారు తెల్ల చొక్కా వేసుకుని పెట్టిలో కూర్చుని ఉన్నాడు. చెవుండి చూతికి ఏముంది? బాబో దెయ్యం అని ఒకడు దూకాడు, బాబో దెయ్యం ఇంకొకడు దూకాడు. ఏ లేదు, సమాధి పెట్టేది చెక్కలు పెట్టా. కానీ మానవుడికి మరణం అంటే భయం. ఇశ్రాయేలుకి కూడా మరణం మీద భయం ఉంది. ఫరో తరుముకుంటూ వస్తున్నాడు. కానీ ఫరోని దేవుడట కఠినపరిచాడట. ఫరో కఠినపరచడం కారణం వాళ్ళు అంత భయంతో ఉంటే దేవుడు కఠినపరచడం న్యాయమా? చూడండి నిర్గమాకాండము 9వ అధ్యాయం 34వ వచనంలో. నిర్గమ త్వరగా చూడండి. నిలిచిపోడు చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయిచు కఠిన పరచుకొనిరి. ఏం చేశారంటే వాళ్ళు
ఫరో తన సేవకులు వారి హృదయములను ఏం చేశారట? కఠినపరుచుకున్నారు. దేవుడు ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడంటే, ప్రియమైన ఎవరైతే కఠిన హృదయులు ఉంటారో, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఒక మాట చూడండి. 1వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. ఎవరైతే కఠినమైన హృదయాలు కలిగి ఉంటారో, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు దేవుడే అప్పగించాడట. కఠిన హృదయాలని దేవుడే అపవిత్రతకు అప్పగించాడట, శిక్షించడం కోసం. ఫరో హృదయాన్ని దేవుడు ఎందుకు కఠినపరిచాడంటే, వాడి సేవకులు హృదయాలు కఠినంగా ఉన్నాయి కనుక వాడు ఇంకా కాఠిన్యానికి దేవుడు అప్పగించాడు. ఈనాడు ఎవరైనా సరే ప్రియమైన దేవుడరా, కఠిన హృదయాలు ప్రభు అంటాడు, జాలి, దయ, కరుణ, ప్రేమ ఇవి కలిగి ఉండాలంటాడు ప్రభు. కఠిన హృదయాలు శిక్షకు గురి అవుతారు కనుక ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒకళ్ళ కఠిన హృదయం ఉందా? ఇతరుల్ని బాధించే స్థితిలో నువ్వు ఉన్నావా? లేదా కత్తిపోటు వంటి మాటలతో ఇతరుని గాయాలు పరుస్తున్నావా? నీ కఠిన హృదయాన్ని బట్టి ప్రభు అన్నాడు, నిన్ను అపవిత్రాత్మగా అప్పగిస్తాడట. ఆనాడు ఫరో గురించి చెప్పిన దేవుడు ఈ రాత్రి నీతో చెప్తున్నాడు. కనుక ఇతరుల ఏళ్ళ మనం జాలి కలిగి ఉండగలిగితేనే క్రీస్తు యొక్క ప్రేమ మన మీదకి వస్తుంది. పరలోక ప్రార్థనలో మీలో చాలామంది తెలుసు అనుకుంటా. పరలోక ప్రార్థన, మేము ఇతరుల యొక్క పాపములు క్షమించిన ప్రకారము మా అపరాధములను ముందు ఎవరు క్షమించాలి? ఇతరుల అపరాధం ఎవరు? దేవుడు క్షమించాలి, మనం క్షమించాలా? మనం క్షమిస్తే ఆయన క్షమిస్తాడు. అంతేగా ప్రార్థన. మేము ఇతరుల అపరాధములు క్షమించిన ప్రకారము అంటే మనం క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు అని ఆ ప్రార్థన మాత్రం చెబుతూ ఉంటారు రోజు, కానీ క్షమించడు. కనుక కఠిన హృదయంగా నీ రాత్రి నీకు కలిగి ఉంటే నిన్ను దేవుడు కఠినత్వానికి అప్పగిస్తాడనే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు జాలి కలిగిన దయగలిగిన హృదయాన్ని నువ్వు కలిగి ఉంటే ఆయన ప్రేమ నీ మీద కుమ్మరించి నిన్ను ఆశీర్వించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి ఏ స్థితిలో ఉంటావో ఒకసారి ఆలోచించుకో. ఇలాగే కఠినంగా ఉండి విర్రవిగిన స్థితిలో నాకేం అన్ని మార్గాలు ఉంది, ఆస్తి ఐశ్వర్యాలు ఉండే, నన్ను అనగలిగిన వాడెవడు, చెప్పగలిగిన వాడెవడని ఒకవేళ నువ్వు అహంకార దృష్టితో నువ్వు ఉన్నావేమో, ప్రభు అన్నాడు నిన్ను కఠినత్వానికి అప్పగిస్తే శిక్షకు గురి అవుతావు. ఇది తెలుసుకోవాల్సిన జ్ఞానం కలిగిన వాడు దయ కలిగి ఉంటాడు, అజ్ఞాని మూర్ఖంగా ఉంటాడు, నష్టం. కనుక ఫరో హృదయం ఎందుకు కఠినపరిచాడంటే దేవుడు కఠినపరచబడిన దాన్ని బట్టి వాడు ఏం చేశాడంటే అక్కడ రాయబడ్డ మాట 600 రథాలు, సైన్యం, మహా సైన్యాధిపతుల్ని అందరం తీసుకుని బయలుదేరాడు. ఎక్కువైతే దేవుడు కఠినపరిచాడో వాడు ఏం చేశాడంటే ఐగుప్తులో ఉన్న సర్వ సైన్యాన్ని, బలమైన సైన్యం మొత్తాన్ని తీసుకుని బయలుదేరాడు. దేవుని యొక్క కఠినత్వం వాడిలో కలగజేయబట్టి అందరిని తీసుకుని వచ్చాడు. దానిలో దేవుని యొక్క మర్మం ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఫరో ఇజ్రాయెల్ని చంపాలనుకుంటున్నాడు. అందుకు తరం కోసం మొట్టమొదటి వెళ్ళండి అన్నాడు, ఆరాధించుకోండి అన్నాడు. అయ్యా వీలైతే మా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అని కూడా అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే మనకు బానిసలుగా ఉండకుండా, మనకు సేవ చేయకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారో తప్పించుకునని ఇప్పుడు ఏంటంటే వాళ్ళని వెంటాడి చంపాలనుకుంటున్నాడు. దేవుడు చేసిన ఆ కఠినత్వాన్ని బట్టి, దేవుడే వాటికి కఠినత్వాన్ని కలుగజేసిన దాన్ని బట్టి ఉగ్రుడై వస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు వీళ్ళని చంపాలనుకుంటున్నాడు. వీళ్ళని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఫరో ఇజ్రాయిల్ని ఎందుకు చంపాలి? వెళ్ళమన్న వాడే, అనుమతి ఇచ్చినవాడే, మళ్ళీ ఎందుకు చంపాలనుకుంటున్నాడంటే ఒక ఉద్దేశం ఏంటంటే ఈ ఇజ్రాయిలీల దేవుడు మా దేశంలోని జ్యేష్ఠ సంతానాన్ని చంపేశాడు. ఈ ఇజ్రాయిల్ దేవుడైన యెహోవా మా ఐగుప్తు దేశంలోని జ్యేష్ఠ సంతానాన్ని చంపేశాడు కనుక వీళ్ళని నేను చంపాలి అని బయలుదేరాడు. వాడి ఉద్దేశం అది. అయితే ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా ఐగుప్తులని వాళ్ళ జ్యేష్ఠ సంతానాన్ని ఎందుకు చంపాడు? వాడి ఉద్దేశం చంపాడని వీళ్ళ మీద క్రోధం కలిగి ఉన్నాడు కనుక దేవుడు ఎందుకు చంపాడు వాళ్ళ జ్యేష్ఠ సంతానాన్ని? చూడండి 4వ అధ్యాయం, అక్కడే నిర్గమాకాండము 4వ అధ్యాయము
దేవుని ఉద్దేశ్యం ఏమిటి? వాడు ఉగ్రత కలిగి ఉండటానికి 4వ అధ్యాయము నిర్గమాకాండము 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు. ఫరోతో చెప్పు మోషే, ఫరోతో ఏం చెప్తావంటే ఈ మాటలు చెప్పు. ఏమనంటే, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. ఇజ్రాయేల్ ఎవరంట? దేవుని జ్యేష్ఠ పుత్రుడు. నన్ను సేవించినట్టు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడలా, ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు అతనితో వెళ్ళి చెప్పు. మోషే వెళ్ళి ఫరోతో చెప్పి ఏం చెప్తావంటే, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించడానికి పంపమను, నన్ను సేవించడానికి పంపమని చెప్పు ఫరోతో. ఫరో పంపకపోతే ఐగుప్తు దేశంలో ఉన్న జ్యేష్ఠ సంతానాన్ని నేను చంపుతానని చెప్పన్నాడు. వార్నింగ్ ఇచ్చాడా లేదా? ముందుగానే దేవుడు హెచ్చరించాడా లేదా? ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠ సంతానాన్ని దేవుడు చంపాడు, ఓకే. కానీ ముందే చెప్పాడు కదా, వాళ్ళని పంపితే చంపకుండా ఆగుతాడు ఆగడా? చెప్పాలమ్మా. ప్రసంగం కొద్ది నిమిషాల్లో, ఒక 10 నిమిషాల్లో అట్లాగా ముగించబడుద్ది. 10 నిమిషాలు అయిపోతుంది, సంతోషం కదా. సంతోషంగా ఉండాలి, దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. దీనికి కూడా స్పందించట్లే మీరు. 10 నిమిషాల్లో ముగిస్తానని సంతోషంతో దేవుని స్తోత్రం అనాలి కదా. రైట్. ఇశ్రాయేలు సేవించడానికి పంపితే వాళ్ళ జ్యేష్ఠ సంతానాన్ని చంపకుండా దేవుడు ఆగుతాడా ఆగడా? ఏమ్మా, ఆగుతాడు కదా. ఫరో పంపితే సరిపోయేదిగా, పంపలేదు కనుక దేవుడు వారి మీదకి శిక్ష తెచ్చాడు. అందుకని వాళ్ళ జ్యేష్ఠ సంతానం సంహరించబడింది. అందుకని వీళ్ళు నా జ్యేష్ఠ సంతానం చంపబడ్డారు కానీ కక్షతో వస్తా ఉన్నాడు. దేవుని ఉద్దేశ్యం అది. పంపి ఉండట్టయితే వీళ్ళ జ్యేష్ఠ సంతానం దేవుడు చంపేవాడు కాదు. మరొక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఆ ఎర్ర సముద్రంలోనికి ఈ ఇశ్రాయేలు అంతా అద్దరికి వెళ్ళిన తర్వాత సముద్రం మధ్యలోకి ఫరో తన సైన్యం వచ్చారు. మధ్యలోకి వచ్చారు, సముద్రం మధ్యలోకి పరుగులు తీసుకుంటూ వస్తే అక్కడ ఒక అద్భుతం ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా దుర్మార్గుడికి కూడా మారడానికి అవకాశం ఇస్తాడు. మర్చిపోదు మీరు. ఎంతటి ఘోరమైన పాపికైనా మార్పు చెందడానికి దేవుడు అవకాశం ఇస్తాడో, దేవుడు అవకాశం ఇస్తాడు. ఇక్కడ అవకాశం ఇచ్చాడు. నువ్వు నా ప్రజల్ని పంపు, నన్ను సేవించడానికి, నీ జ్యేష్ఠ సంతానం చంపకుండా నేను ఆగుతా, అవకాశం ఇచ్చాడు. కానీ ఫరో విర్రవీగాడు కనుక జ్యేష్ఠ సంతానం పోయింది. ఇక్కడ నడి సముద్రంలో కూడా ప్రేమికులు వాళ్ళు ఏమంటారంటే, రథాలు చక్రాలు ఊడిపోతున్నాయట. వాళ్ళు అనుకుంటున్నారు ఈ రథ చక్రాలు మొత్తం ఊడిపోతున్నాయి, మరి ముందుకెళ్ళలేకపోతున్నాం. వాళ్ళకి ఏమర్థమైందంటే, వాక్యంలో రాయబడ్డ మాట, ఇదిగో ఇశ్రాయేలు దేవుడు వారి పక్షంగా మనతో యుద్ధం చేస్తున్నాడని అన్నారు. వాళ్ళు ఏమన్నారు? సైన్యం కానీ సైన్యాధిపతులు కానీ ఏమన్నారు? ఇశ్రాయేలుల దేవుడు వారి పక్షంగా మనతో యుద్ధము చేయుచున్నాడు కనుక రథ చక్రాన్ని ఊడిపోతున్నాయి. వాళ్ళకి ఏమర్థమైంది? వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు, ఆయన వాళ్ళ పక్షంగా, వాళ్ళు కాకుండా ఆయన మనతో యుద్ధం చేస్తున్నాడు కనుక అంత గొప్ప దేవుడితో మనం పోరాటం మంచిది కాదు. ఆ దేవుణ్ణి మనం కూడా అయ్యా క్షమించమని అడుగుదామని వాళ్ళు అనుకోవాలా వద్దా? వాళ్ళు అనుకోవాలా వద్దా? అప్పుడు కూడా వాళ్ళు ప్రభువుని క్షమించమని అడగల. బాగా గమనించాలి. అప్పుడు కూడా ప్రభువుని క్షమించమని అడగల వాళ్ళు. అక్కడ కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. వాళ్ళు అక్కడ కూడా దేవుడు వాళ్ళకి అవకాశం, ఇక్కడ నా ప్రజల్ని పంపించండి, నీ జ్యేష్ఠం చంపనని అవకాశం ఇచ్చాడు. పంపితే చంపేవాడు కాదు. ఇక్కడ దేవుడే యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళు కానీ ఒక్కసారి క్షమించిన ఆయన మమ్మల్ని కూడా అంటే వాళ్ళని ఖచ్చితంగా క్షమించేవాడు. కానీ వాళ్ళు ప్రియమేరుడు ఆ దేవుని పక్షంగా ఆయన క్షమ అడగలేదు కనుక ఆ నీళ్ల మధ్యలోనే వాళ్ళు ముంచి వేయబడిరి. ఒక విశేషం ఏంటంటే, ఈ రాత్రి నువ్వు ఏ భయంలో ఉన్నావో, నువ్వు భయంలో ఉన్నావు అంటే ప్రియమేరుడు నువ్వు ఖచ్చితంగా లోకాన్ని ఆనుకుని ఉండవని అర్థం. నువ్వు భయంలో ఉన్నావు అంటే ఏదో ఒక భయంలో లోకాన్ని అనుకున్నావు, పాపాన్ని అనుకున్నావు, శాపాన్ని అనుకున్నావు, అతిక్రమంలో నువ్వు ఉన్నావు. నీతిమంతులు సింహం వలె
ఎటుంటారు? ధైర్యంగా ఉంటారు. అనీతిమంతులు పిరికివారిగా, భయపడేవారిగా. ఈ రాత్రి నీ హృదయంలో ఏ భయం ఉందో, మనం ఆశ్రయించిన దేవుడు మన ప్రతి భయాన్ని నుంచి రక్షించడకు ఆయన సమర్థుడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అన్నారు, ఇది అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షించడకు మా దేవుడు. ఈ భయం నుంచి మిమ్మల్ని రక్షించడానికి యేసుక్రీస్తు సమర్థుడు. అయితే నువ్వు పాపంలోంచి ఇంకా రాలా, శాపంలోంచి నువ్వు రాలా, అతిక్రమంలోంచి నువ్వు రాలా, దోషంలోంచి నువ్వు రాలా, సాతాను క్రియలోంచి నువ్వు రాలా, అలాగే లోకంలోంచి నువ్వు రాలా, నీ శరీరాన్ని నువ్వు ఇంకా జయించలా. కనుక భయంలో ఉన్నావు. ఈ రాత్రి నువ్వు భయంలో ఉన్నావు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో నీ భయాన్ని తీసివేసి నీకు మారు మనసు అనుభవం ద్వారా, పాపక్ష అనుభవం ద్వారా యేసుక్రీస్తు నామములో బాప్తిసంగా నువ్వు పొందితే నిన్ను పరిశుద్ధాత్మచేత ఆయన నింపుతాడు. నీ భయాన్ని తీసివేసి మూర్ఖులకు ఈ తరముకు వేరైన రక్షణానుభవాన్ని మీకు ఇస్తాడు. ఈ రాత్రి ఏ భయంలో నువ్వు ఉన్నావో, అసలు భయం ఏంటంటే అగ్ని 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 ఉంది రెడీగా, దానికి భయపడాలి, దానికి భయపడాలి. ఈ రాత్రి నువ్వు అగ్ని సిద్ధంగా ఉంది. నువ్వు భయంలో ఉన్నావు అంటే లోకంలో ఉన్నావు. మనకు ముగ్గురే శత్రువులు: లోకము, సాతాను, నీ దేహం. ఈ దేహంతో నువ్వు ఎన్నో క్రియలు. ఏమండి, అందుకని ప్రభు అన్నాడు, ఇదిగో మిమ్మల్ని మీరు 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 మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. కనుక మీ దేహముతో దేవుని దేహం మనకు శత్రువు. ఈ దేహం చనిపోవాలి. యేసుక్రీస్తు రక్తంలో కడబడ్డప్పుడు ఇది చనిపోవాలి. క్రీస్తులో నువ్వు బ్రతకాలి. క్రీస్తులో నువ్వు వచ్చేస్తే దేనికి భయపడావు? అగ్ని సిద్ధంగా ఉంది. ప్రియమైన బిడ్డ, ఈ రాత్రి కానీ రాకడైతే నువ్వెక్కడికి వెళ్తావు? ఈ రాత్రే రాకడా, నువ్వెక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్ళగలిగే పరిశుద్ధత కలిగి ఉన్నావా? ఇంకా పాపంలో, శాపంలో ఉండి, భయంలో ఉండి అగ్నిలోకి వేయబడే స్థితిలో ఉన్నావు. ఎక్కడికి వెళ్తావు? ఎటర్నల్ లైఫ్స్ రెండే, నిత్యత్వములు రెండే, నిత్య జీవము, నిత్య నరకము. ఎక్కడికి వెళ్తావు ఈ రాత్రి? ఒకసారి పరీక్షించుకో. ఇంకా లోకానుసారంగా ఇంకా నువ్వు జీవిస్తా ఉంటే అలాగే మరణించావు అనుకో. ఈ రాత్రి నీ పోకడైతే రేపు ఉదయం నేను గ్యారంటీగా ఉంటాను. వాళ్ళు ఒకళ్ళు ఎత్తలేరు, చేయత్తమంటే రేపు ఉదయం నేను గ్యారంటీ అంటే అది ఈ రాత్రి అడగట్లే. నేను ఉంటావా? ఏ భర్త చచ్చిపోతే భార్య ఆయన వైపు ఏడుతుందంట. కానీ సహజంగా ఏడుస్తారుగా. భర్త చనిపోతే భార్య ఆయన వైపు ఏడుస్తూ ఉంది, అయ్యా ఒక్క మాటనే చెప్పకుండా పోయేవని ఏడుతుందంట. దేనికంట? ఏం కావాలి ఆమెకి? అనాలా, మీరు సంతోషంగా ముగింపులోకి వచ్చి సంతోషంగా మాట్లాడాలా. ఏం కావాలంటే ఆమెకి? ఒక్క మాటనే చెప్పకుండా పోయావా అని ఎడుతుందంట. నేను అంటాను, వాడికి తెలిస్తేగా వెళ్ళే సంగతి నీకు చెప్పడానికి. చెప్పండి, వాడికి తెలుసా నీకు చెప్పడానికి? ఒకడు నిద్రలోనే పోతాడు, ఒకడు మన పక్కనే ఉంటాడు, తూలి పడిపోతాడు, ఒకడు యాక్సిడెంట్లు సడన్గా పోతాడు. తెలియదు, మరణం తెలియదు, పోకడ తెలియదు. ఒకవేళ అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత, ఇదిగో పిల్లలందరూ పెళ్లి చేసిన తర్వాత, ఇదిగో రిటైర్ అయిన తర్వాత, అన్నీ చేసుకున్న తర్వాత క్లియర్ అవుతా, అప్పుడు వదుదాం మారు మనసు అనుకుంటే అప్పుడు దాకా నువ్వు ఉండకపోతేనో. శిలువలో రెండో దొంగ పొందలేదండి, చివరిలో అవకాశం ఆయనకు వచ్చింది, నీకు రాకపోతేనో. మామూలుగా హైందవంలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే చివరిలో చనిపోయేటప్పుడు తులసి దళం ఏదో పోస్తారు వాళ్ళకి కదా. చనిపోయి చివరిలో ఏం చేస్తారు? నోట్లో అట్టన్న పుణ్యం, వీడి పాపాత్ముడు, వీడికి చివరిలో అన్న పుణ్యం వద్దని ఏం పోతారు? ఆ తులసి ఏదో పోతారు. పోస్తే పరిశుద్ధుడు అవుతాడా? ఇది కదా మారాల్సింది, ఇది కదా మారాలి. తులసి దళం పోతే పోద్దా? కనీసం దేవుడి పేరు అన్న చివరి మూమెంట్ చెబితే అట్టన్నా స్వర్గానికి పోతాడో, లేక కనీసం నీ శ్రీశంకవర్గం అని అంటారు వాళ్ళు. అక్కడ పోతాడని చివరిలో దేవుడి పేరు చెప్పిస్తారండి. అవునా? ఏం పేరు చెప్పించారు? వాడిని నారాయణ అనమన్నారంట. ఏమనమన్నారు? నారాయణ అని దేవుడి పేరు. చివరిలో ఆ పేరు అన్న అనరా నువ్వు? చివరి సిలువలో చివరి దొంగ, దేవా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అన్నట్టుగా నారాయణ అంటే వాడు ఏమన్నాడు? నారా అంటే వాడు ఏంటంటే నారాయణ 4 అనలేకపోయినా మొట్టమొదటిదన్నా
నారా అని అంటాడని చూసి వాళ్ళు ఏం చేశారంటే తీసుకొచ్చి నార చూపించారు అడిగి. ఇది చూసి నారాయణ అంటాడేమోనని, కానీ దేవుడి పేరు అని. వాడు ఏమన్నాడు దాన్ని చెప్పండి, మీకు కొంతమంది తెలుసు. నార చూపిస్తే ఏమన్నాడు? పీసు అన్నాడు అంటాడు. అట్లాగా చివరి అవకాశం అట్లాగా రాదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇన్ని సంవత్సరాలు దేవుని సేవకులు ఈ కూడికలు పెట్టే పరమార్థం ఏంటంటే, ఇంత ఖర్చు పెట్టుకుని ఇంత శ్రమ చేసి, ఇది ఒక రోజు అయ్యే శ్రమ కాదు, కొన్ని రోజుల నుంచి సిద్ధపాటు, అన్ని సంవత్సరాల నుంచి పగలు రాత్రులు. ఇలాగ ఉద్దేశం ఏంటంటే, ఇదిగో ఈ గ్రామంలోని ప్రతి వ్యక్తి రక్షించబడాలి, ఈ గ్రామంలోని ప్రతి వ్యక్తి నిత్య జీవంలో చేర్చబడాలి. ఒక సదుద్దేశంతో, ఒక ఆశతో, ఒక ప్రేమైన రక్షణ పొందాలి అందరూ అనేటువంటి ఒక సంకల్పంతో ఈ సభల ఉద్దేశం అది. నీకోసమే ఈ రాత్రి ఎట్లా ఉంది నీ స్థితి? ఇజ్రాయేలు మరణ భయం అంటే ప్రభువు చేసిన అద్భుతం ఏంటంటే, ప్రేమితుడురా, ఈ రాత్రి నువ్వు దేని గురించి భయపడుతున్నావో యేసు ప్రభువు అంటాడు, భయపడుకుడి, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు భయం లేకుండా విశ్రాంతి అంటే సమాధానం, సంతోషం, దీవెన, ఆశీర్వాదం, సంతృప్తి అన్నీ నిశ్చిత్యం నేను దయచేస్తాను. ఆయన దగ్గరికి రావాలి. నువ్వు ఎలా ఉన్నావు ఈ రాత్రి? త్రాగుల్లో ఉన్నావా? మోసంలో ఉన్నావా? అబద్ధంలో ఉన్నావా? అసూయలో ఉన్నావా? కక్షలో ఉన్నావా? కార్పణ్యంలో ఉన్నావా? ఏ స్థితిలో ఈ రాత్రి నువ్వు ఉన్నావో, దేనిలో ఉన్నా నీలో భయం ఉంటుంది. పాపపు స్థితి ఆలోచనలు దేనిలో ఉన్నా నీలో ఖచ్చితంగా నీ హృదయంలో భయం ఉంటుంది. నువ్వు యథార్థంగా ఉంటే దేనికి భయపడవు. అని ఈ రాత్రి ఏ భయంలో ఉన్నావో ఆ పాపపు స్థితి నుంచి నువ్వు రమ్మని ప్రభు ఈ రాత్రి ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. అందుకని మోషే అన్నాడు, మీరు భయపడద్దు, మరణం కారు. ఎందుకంటే ఈరోజు నేడు యెహోవా రక్షణ, మరణం నుంచి మీకు రక్షణ కలగజేస్తాడు. మీరు ఊరక నిలిచి ఉండండి. ఎలా ఉండాలి? మీరు ఊరక నిలిచి ఉండండి అని మాట్లాడుతున్నాడు. ఊరక ఎందుకనంటే యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును. చెప్పలేడు ఏం పరదా? హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, మీ పక్షంగా. అపవాది ఏ శోధనలోంచి నువ్వు ఉన్నావో ఈ రాత్రి మీ పక్షంగా యేసుక్రీస్తు ప్రభు వారు మీ పక్షంగా. ఆయన ఆరాధిస్తే, ఆయన ఆశ్రయిస్తే ఆయన దగ్గర రక్షణ పొంది, మారు మనసు పొంది, ఆయన బిడ్డగా మీరు జీవిస్తే ఈ రాత్రి నువ్వు ఏ భయంలో ఉన్నా ఆయన మీ పక్షంగా యేసుక్రీస్తు ప్రభు వారు యుద్ధము చేయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతులు దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఈ రాత్రి ఏ భయంలో ఉన్నా పాపమును విడిచి, లోకమును విడిచి, శరీరాశలను విడిచి యేసు దగ్గరికి రా. యేసుని రక్షకునికి అంగీకరించు. నీ సమస్త భయాన్ని నుంచి ఆయన నీకేం చేస్తాడట? యుద్ధం చేసి నీకు ఆయన ఆశీర్వదిస్తాడు. ఇంకో మాట అన్నాడు, ఇశ్రాయేలులారా, ఫరో వాడి సైన్యం పరిగెత్తుకొస్తున్నా చూస్తున్నారుగా మీరు. మోషే చెప్పిన మాట, ఫరో వాడు సైన్యం పరిగెత్తుకుంటూ వస్తున్నా చూస్తున్నారుగా మీరు. వాళ్ళని మీరు ఎన్నటికి చూడరు అన్నాడు మోషే. చెప్పలేడు ఏమి పెడదా? హల్లెలూయా. వాళ్ళు కనపడకుండా పోయారా పోలేదా? చెప్పాలి. ఏమన్నాడు మోషే? మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం ఈ మాటలు చదువుకుని ముగించుకుందాం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 13 నుంచి 14 నుంచి చదువుదాం. ఎందుకు భయపడొద్దంటే యెహోవా మీకు నేడు రక్షణ కలగచేయును. మీరు ఎందుకు భయపడొద్దు? యెహోవా మీకు రక్షణ, మరణం నుంచి మీకు రక్షణ, అందుకు భయపడొద్దు. కానీ మీరేం చేయాలో పని చేయాలి. ఏం చేయాలి? మీరు ఊరక నిలిచి చూడండి. ఈ పని చేయండి చాలు. మీరేం చేయాలా? మీరు ఎందుకు భయపడొద్దు అంటున్నానంటే యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు కాబట్టి మీరు ఊరక నిలిచి చూడండి. రెండో పని, మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. ఏమండి, చూసారా మళ్ళీ వాళ్ళని? సముద్రంలో ముంచివేయబడ్డారు లేదా? దేవుడు ఫరో హృదయాన్ని ఎందుకు కఠినం చేశాడంటే ఐగుప్తులో ఉన్నటువంటి సర్వ సైన్యాన్ని వాడు తేవాలి. వాడి హృదయం కఠినమైతే
శ్రేష్టమైన అన్ని యుద్ధరథాలను కానీ గుర్రాలు కానీ సహస్రాధిపతులు కానీ అందరినీ, ముఖ్యమైన అందరినీ పట్టుకొచ్చాడు కఠినం చేయబట్టి దేవుడు. అందరినీ ఎందుకు దివన్నాడు దేవుడు, ఎందుకు కఠినం చేసి అందరినీ తెస్తాడు. వాళ్ళందరినీ సమూలంగా సముద్రంలో నేను నాశనం చేయాలని వాడిని కఠినపరిచాడు. దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా మనకు చాలా శ్రేష్టమైన ఆశీర్వాదకరంగానే ఆయన ప్రణాళికలు ఉంటాయి. మళ్ళీ కనపడ్డారా వాళ్ళు? వీళ్ళని ఎన్నటికీ మీరు చూడరండి, చూసారా? సముద్రంలో కలిసిపోయారు. వాళ్ళు ఏమన్నారు అక్కడ? వీళ్ళ పక్షంగా యెహోవా మనతో యుద్ధం చేస్తున్నాడు. చేశాడా చేయలేదా? దేవుడు యుద్ధం చేశాడా లేదా? ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు ఏ శోధనలో ఉన్నావో, ఏ అపవాద తంత్రాలు బంధించబడి ఉన్నావో, మూసివేయబడినావో, వాటి అన్నిటి మీద యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు విశ్వసిస్తే యుద్ధం చేయడా? అవన్నిటిని కూడా ఎన్నటికి కనపడకుండా చేయలేడా? నీకు అనారోగ్యం కనపడకుండా చేయలేడా? అప్పుల భారం కనపడకుండా చేయలేడా? భయపడుతున్నావు, భయం లేకుండా చేయలేడా? సమస్యల్లో కన్నిటిలో వేదనలో ఉన్నావు, అవన్నీ లేకుండా చేయలేడా? నీ బిడ్డల వివాహాల విషయంలో చేయలేడా? అలాగే గర్భాలు మూతివేయబోయింటే వాటిని తెరవలేడా? ఆయన మీ పక్షంగా ఈ రాత్రి కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన అంగీకరించి నువ్వు మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉన్నావా? ఇంకా ఇక్కడున్న ప్రజలు ఎవరు ఇంకా బాప్తిసం పొందలేదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రియమిత్రుడా, ప్రభు అంటున్నాడు, మీరు ఊరక నిలిచి చూడండి. ఏం చేయాలి ఈ రాత్రి? మీరు ఊరక నిలిచి చూడండి. దట్సాలది. ప్రభు మీ పక్షంగా కార్యం. ఖచ్చితంగా మీరు ఏదో ఒక భయంలో ఉన్నారు ఈ రాత్రి ఇక్కడ కూర్చుని. మీరు ఏదో ఒక భయంలో ఉన్నారు ఈ రాత్రి ఇక్కడ కూర్చుని. ప్రతి భయం నుంచి యేసు ఈ రాత్రి నీతో అంటున్నాడు, నేను విడుదల చేస్తా. నీకున్న ప్రతి ఆటంకాన్ని నేను తొలగిస్తా. నువ్వు మూసివేయబడి స్థితిలో ఉన్నావా? నేను ద్వారాలు తెరుస్తా. అలాగే బంధించబడిన స్థితిలో నువ్వు ఉన్నావా? నీకు విడుదల దయచేస్తా. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, అయితే నువ్వు ఆయన పాదాల దగ్గరికి రావాలి. త్రాగుడు మాని ఆయన దగ్గర రావాలి. మోసం మాని ఆయన దగ్గర రావాలి. వ్యభిచారం మాని ఆయన దగ్గర రావాలి. దొంగతనం మాని ఆయన దగ్గర రావాలి. అలాగే ప్రతి దురాత్మ క్రియల నుంచి నువ్వు ఆయన దగ్గరకు రావాలి. ప్రభు ఏమన్నాడు? ప్రయాసపడి భారం వేస్తున్న సమస్త జనులారా చెప్పాలి, నా యుద్ధకి ఆయన దగ్గరకు వస్తే కార్యాలు జరుగుతాయి. ఈ రాత్రి ప్రియమైన ప్రభు ప్రేమతో నేను పిలుస్తున్నాడు. ఇంకా లోకానుసారంగా జీవిస్తూ ఉంటే, ఇంకా లోకసారి జీవిస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు మరణిస్తావో తెలియదు. దేవుడి ప్రేమ ఏంటంటే, నువ్వు అలాగే పాపంలోని మరణిస్తే నిత్య నరకంలోకి వెళ్తావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు అలాగా మరణించడానికి ప్రభు ఇష్టం లేక ఈ సభలో, నువ్వు అలా మరణించడానికి ఇష్టం లేక దేవుని వాక్యం నిన్ను బలపరచడానికి, స్థిరపరచడానికి, నిన్ను తీర్మానం చేసుకున్నట్లుగా వాక్యం చేత బలపరచడానికి సభలో ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో. శబ్దయంత్రం ద్వారా వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి అనేక మంది వైద్యుల దగ్గర తిరిగి ఉండొచ్చు. ఒక రోగం నయం కాదని చెప్పి ఉండొచ్చు. ఈ రాత్రి యేసు మాట్లాడుతున్నాడు, ఏదో ఆ రోగం పక్షంగా యుద్ధం చేస్తే నీకు విడుదలిస్తానన్నాడు. ఆయన వద్దకు నువ్వు రాగలిగితే, ఆయనను అంగీకరించగలిగితే, ఆయన వాక్యం చేత నువ్వు నింపబడగలిగితే ఈ రాత్రి నీకు ప్రేమిడు ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు సిద్ధపడాలి. సిద్ధపాటు ఇస్ ఇంపార్టెంట్. అందుకని అంటాడు, దిద్దుబాటు దానికి ముందు ప్రాముఖ్యం. దిద్దుబాటు మీకు అసహ్యం కదా అంటాడు. అంటాడు, దిద్దుబాటు మీకు అసహ్యం కదా. నీవు ఈ రాత్రి ఏ ఘోర పాపంలో ఉన్నా, ఏ ఘోర స్థితిలో ఉన్నా, ఇదిగో మనుషులు నిన్ను అసహించుకోవచ్చేమో కానీ దేవుడు నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనకు నువ్వు కావాలి. మీకు యెహెజ్కేలు గ్రంథము చివరిగా మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. ప్రభు యొక్క ప్రేమ ఈ రాత్రి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతోనే ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నీకేం కావాలంటే దిద్దుబాటు కావాలి. దేవుని ఉద్దేశం దిద్దుబాటు కావాలి. నువ్వు ఊరక నిలిచి ఉంటే ఆయన కార్యం చేస్తాడు. అయితే నీలో ఏం కావాలంటే దిద్దుబాటు కావాలి. చూడండి 18వ అధ్యాయము 23వ వచనం. ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, మనుషులంతా నిన్ను అసహించుకుంటున్నారేమో కానీ యేసు నిన్ను అసహించుకోవట్లే. ప్రియమైన దేవుడు ఈ రాత్రి నేను పిలుస్తున్నాడు. చూడు, దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రము అయిన సంతోషం కలుగునా? కనుక ఈ రాత్రి ప్రభువా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు త్రాగుల్లో, మోసంలో, జోదంలో, రకరకాల అతిక్రమాల్లో నువ్వు ఉన్నావని మనుషులు నిన్ను ఒకవేళ అసహించుకుంటున్నారేమో, యేసు అన్నాడు ఈ రాత్రి, నిన్ను నేను అసహించుకోను.
నువ్వు ఒకవేళ నువ్వు మరణిస్తే ఈ పాపంలోనే ఉండి ఈ భయంలో నిన్ను మరణిస్తే నాకేమైనా సంతోషమా? దేవుడు అంటున్నాడు నాకు సంతోషం కలిగిన దుష్టుడు మరణమునందు చేత నాకేమైనా సంతోషమా? ఏం చేయమంటున్నాడు దేవుడు? చదువమ్మా, ఏం చేయమన్నాడు? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే. చేపలోడు ఏమైపడదాం? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ ఇదండి. ఈ రాత్రి దేవుని ప్రేమ ఇది. దేవుని ప్రేమ ఏమన్నాడు? దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం కదా. కనుక ఎవరు మరణించడం, భయంలో ఉండి నరకానికి వెళ్ళడం ప్రభుకి ఇష్టం లేదు. కానీ మన తిరుగు పొరుగు వాళ్ళంతా కూడా మనల్ని అసహించుకుంటారు మన కార్యాలను బట్టి. కానీ ఈ రాత్రి ప్రభు ప్రేమ ఏమిటంటే యేసు ప్రేమ ఏంటంటే నీ కొరకు సెలవులో ప్రాణం పెట్టినంత ప్రేమ, నీ పాపములన్నీ కొడి కడిగి వేయడానికి చివరి బట్టి వరకు రక్తం కాచిన ప్రేమ. ఆ ప్రేమ ఈ రాత్రి నేను పిలుస్తుంది. మనుషులు ఒకవేళ నిన్ను దూషించి అసహించుకున్నారేమో, ఆ ప్రేమ అంటుంది, సిలువ ప్రేమ నిన్ను ఏమంటుందంటే నువ్వు మరణించడానికి వీల్లేదు, నువ్వు అగ్నిలోకి వెళ్ళడానికి వీల్లేదు. ఈ రాత్రి నన్ను అంగీకరించు. ఇదిగో ఏం చేయాలా అంగీకరించాలంటే నీ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకు 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 బ్రతుకు. ప్రభు ఈ రాత్రి అంటున్నాడు. అది నాకు సంతోషం. దేని కొరకే ఈ సభలు ప్రేమ బిడ్డ. ఈ రాత్రి నువ్వేమున్నావు దిద్దుకో. ప్రభు దగ్గర రా. అద్భుతంగా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఆయన చేస్తాడు. కనుక ప్రేమికుడురా, ఇజ్రాయేలుకు తోడుగున్న దేవుడు, ఇజ్రాయేలు శత్రువులను సంహరించిన దేవుడు, ఇజ్రాయేలు పక్షంగా యుద్ధం చేసిన దేవుడు, ఇజ్రాయేల్ జీవితంలో మరణం కాకుండా అద్భుతం చేసిన దేవుడు, అక్కడ సముద్రం దగ్గర ఎటు వెళ్ళని పరిస్థితిలో శత్రువు వచ్చి చంపేస్తాడని స్థితిలో వాళ్ళు సమాధులు లేవా, మళ్ళీ మేము ఐగుప్తులన్నా ఆ సమస్యకి పరిష్కారం ఆలోచించిన రోజుల్లో మనుషుడు సమస్య పరిష్కారం అంటే మళ్ళా పాపంలోకి వెళ్ళాలనుకుంటాడు. దేవుని ఒక సమస్యకి దేవుని పరిష్కారం వేరు. ఏంటంటే పరిష్కారం ఎన్నడూ చూడనటువంటి ఒక అద్భుతం దేవుడు అక్కడ పరిష్కారం ఏమిచ్చాడంటే సముద్రాన్ని పాయలుగా చేశాడు. చెప్పలు కూడా ఏమైపోతుంది? హల్లెలూయా. ఒక పరిష్కారం ఏంటంటే దేవుని రక్షణ ఏంటంటే నీ జీవితంలో ఊహించని ఆశీర్వాద ద్వారాలు తెరవగలడు. నువ్వు ఊహించలేవు. వాళ్ళకి సముద్రాన్ని పాయలో చేసి దారిని ఏర్పరిచాడు. రక్షణ నీ జీవితంలో ఈ రాత్రి అద్భుతంగా నీకు ఆశీర్వాదం రక్షణ ఇవ్వగలడు. కానీ ప్రభు నువ్వు ఊరక నిలిచి ఉండాలి. ఏం చేయాలి? నువ్వు ఊరక నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటంటే దేవుని శక్తిని నువ్వు రోజు ఆలోచించాలి. ఊరక నిలిచి ఉండడం అంటే దేవుని శక్తిని ఆలోచించాలి. రక్షణ పొంది కూడా లోకంలోకి వెళ్తే మళ్ళీ ప్రభు దగ్గరికి రావాలి. రెండోది తర్వాత దేవుని వైపే చూడాలి, లోకం వైపు చూడొద్దు. ఊరక నిలిచి ఉండడం అంటే శక్తిని ఏమి శక్తి అంటే ఎన్నడూ జరగని తెప్పించాడు. అది శక్తి. సింహాల నోళ్లు మోయించి దానియేలును రక్షించాడు. అదే ఆయన శక్తి. ఆ శక్తిని నువ్వు ఆలోచించు. యేసుక్రీస్తులో ఎంత శక్తి ఉందని ఆలోచించు. అలాగే లోకంలోకి వెళ్ళుంటే ఆయన దగ్గరికి రా. అలాగే దేవుని వైపు చూడు, ఆయన కొరకు కనిపెట్టు, తగిన కాలంలో ఇస్తాడు. ఐదోది దేవుని స్తుతించు. ఊరక నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి? దేవునిని స్తుతించండి రాత్రి. ఎందుకంటే ప్రియమిత్రుడా, యేసయ్య మనందరి కోసం బలిగా సమర్పించబడ్డాడు. శిలువలో ఆయన కార్యం చేశాడు మన కొరకు. ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన పని. ఈ రాత్రి నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నువ్వు ఏ భయంలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, మారు మనసు అనుభవంతో, పాపక్ష అనుభవంతో యేసయ్యా నా పాపములు దోషములు క్షమించు నాయన, నా హృదయాన్ని ఈ రాత్రి నీకు ఇస్తున్నాను. నాలో ప్రభువా నీవు రా నాయన, నాలోకి రా నాయన, నాలోకి వచ్చిన కార్యాలు చేయి నాయన, నాలో నువ్వు ప్రతిష్ఠించబడాలని రాత్రి ప్రభువుకు ప్రార్థన చేయాలి. మీరు నా కొరకు బలిగా సమర్పించబడ్డావు యేసయ్యా, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నానని నీ హృదయాన్ని రాత్రి బలిగా ఇవ్వాలి. అర్పించబడితివా బలి పశువుగా నీవు నా కొరకే యేసయ్యా, నా కొరకే యేసయ్యా. అర్పించబడితివా బలి పశువుగా నీవు నా కొరకే
యేసయ్యా, నా కొరకే యేసయ్యా. నిర్దోషమైన గొర్రె పిల్లవోలే నా స్థానములో నిలచితివా. నిర్దోషమైన గొర్రె పిల్లవోలే నా స్థానములో నిలచితివా. నా దేహమంతయు దహన బలిగా, నా దేహమంతయు దహన బలిగా నీకే అర్పింతును, నీకే అర్పింతును. అర్పించబడితివా బలి పశువుగా నీవు నా కొరకే యేసయ్యా, నా కొరకే యేసయ్యా. యేసుక్రీస్తు ప్రభువారు నీ భయాన్ని తీసివేయాలని, నీ పాప దోషాలు తీసివేయాలని, మనల్ని పవిత్రులుగా చేయాలని ఆయన శిలువలో మన కొరకు బలిగా సమర్పించబడ్డాడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన నీ కొరకు చివరి బట్టి రక్తం కాచాడు. ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఈ రాత్రి మీరు శుద్ధీకరించబడాలి, నూతన జీవితం ప్రారంభించబడాలని ప్రభు కోరుతున్నాడు. సర్వలోక పాపముకై సిలువలో నీవు రక్తమును కార్చితివా. సర్వలోక పాపముకై సిలువలో నీవు రక్తమును కార్చితివా. ఆపాదమస్తకం సజీవయాగముగా, ఆపాదమస్తకం సజీవయాగముగా నీకే అర్పింతును, నీకే అర్పింతును. అర్పించబడితివా బలి పశువుగా నీవు నా కొరకే యేసయ్యా, నా కొరకే యేసయ్యా. అందరూ ప్రార్థనలోకి వెళ్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి. అందరూ ప్రార్థనలోకి వెళ్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి. అందరూ ప్రార్థనలోకి వెళ్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. రిలీజ్ 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 హోలీ. మోకరించగలిగిన వారు మోకరించండి. కన్నీరు గార్చి ప్రార్థన చేయబడి బిడ్డ, నీ భర్త రక్షించబడ్డా, నీ భార్య రక్షించబడిందా, నీ బిడ్డలు రక్షించబడ్డారా, నీ రక్త సంబంధికులు బయట రక్షించబడ్డారా, నీ బంధువులు స్నేహితులు రక్షించబడ్డారా? ఈ రాత్రి ప్రార్థన చేయి. ఈ రాత్రి ప్రార్థన చేయి. నీ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే దేవునికి ఇష్టం, సంతోషం. అందరూ ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. హోలీ గాస్పల్ మినిస్ట్రీస్ని ప్రేమించి, ఈ పెదవర గ్రామ ప్రాంతాన్ని ప్రేమించి, నీ దాసులను నీ ఆత్మచేత ప్రేరేపించి ఈ శ్రేష్టమైన సందేశాన్ని ఈ ప్రాంతాలలో నీ దాసుల యొక్క వర్తమానాల ద్వారా అందిస్తున్న సజీవుడైన దేవుడివయ్యా, మీకు స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నాయనా భయపడకము అని రాత్రి మీ ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. ఇశ్రాయేలీయులు దేనికి భయపడుతున్నారు? ఏ ప్రజలకు భయపడుతున్నారు? శత్రు సైన్యానికి భయపడుతున్నారు. ఐగుప్తు సేనలకు భయపడుతున్నారు. అయ్యే మరణ భయం చేత వారు ఉన్నారు. వెనుక శత్రు సైన్యం, ముందేమో ఎర్ర సముద్రం. ప్రభువా, అయ్యో ఐగుప్తులో మాకు సమాధులు లేవా? ఈ అరణ్యానికి తీసుకుని వచ్చి మోసే మేము చనిపోతున్నాము కదా అని ఇశ్రాయేలీయులు
ఐగుప్తులకు భయపడుతున్నటువంటి పరిస్థితులలో నుండి ఒక అద్భుతమైన వాగ్దానం. మీరు చూస్తున్న ఈ ప్రజలను, మీరు భయపడుతున్న ఈ ప్రజలకు, మరెన్నడూ మీరు చూస్తున్న ప్రజలను మరెన్నడూ మీరు చూడరు. యెహోవా దయచేయు రక్షణ మీరు కన్నులారా చూస్తారు. ప్రైజ్ ద లార్డ్. నిజమే తండ్రి, నీ వాగ్దానాలు శ్రేష్టమైనవి, నీ మాటలు శ్రేష్టమైనవి. ఈరోజు మానవాళి మరణానికి భయపడుతున్నారా? ఆర్థిక సమస్యలకు భయపడుతున్నారా? రోగాలకు భయపడుతున్నారా? శత్రువులకు భయపడుతున్నారా? మేము దేనికి భయపడుతున్నామో, ఏ భయం చేత మా జీవితాలు అయ్యా శాపంగా మార్చబడ్డాయో భయపడకమని ఈ రాత్రి నీ సేవకులను నిలబెట్టుకుని మాకు మీరు ఇచ్చిన సందేశం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఈ ఉపదేశాల ద్వారా, ఈ సభల ద్వారా, ఈ 3వ రోజు మీరు మాకు ఇచ్చిన సందేశం, భయపడకమో, భయపడకమో. నేడు చూస్తున్న ఐగుప్తీయులను మరెన్నడూ మీరు చూడరు. యెహోవా దయచేయ రక్షణ ఓరకని నిలుచుని చూడండి. వారి జీవితాల్లో ఆశీర్వాదాలు ఇచ్చే ప్రభువా, శత్రు సైన్యములను ఎర్ర సముద్రంలో కలిపివేసి, రథముల రౌతులు సైన్యమంతటిని కలిపివేసి ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగు చేశావు ప్రభువా. శత్రువుల మీద ప్రభువా క్షేమాభివృద్ధిని కలుగజేశావు. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ ఉపదేశం ఈ రాత్రి కూడి చేరి వచ్చినటువంటి వారి జీవితాలలో ప్రభువా ఒక మనోధైర్యాన్ని, ఒక నిరీక్షణ కలగటానికి నీ కృప చూపబోతున్నందుకు స్తోత్రమయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. దయగల మా నాయనా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి భయపడదని చెప్తున్నావు ప్రభువా. మీరు ఇచ్చిన సందేశం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నీ వాక్కు ప్రభువా మాకు వినిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈరోజు ఈ పెద్దవారి గ్రామ ప్రాంత ఈ క్రైస్తవ సంఘ ప్రజలకు మీరు ఇస్తున్న వాగ్దానం, భయపడవద్దు, ఓరకని నిలిచి చూడండి. శత్రు మీద జయము, రోగముల మీద జయము, అపవాది మీద జయము. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, మీరు మాకు కలుగు చేయబోతున్న ఆ రక్షణ అనుభవాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇక్కడ కూడి చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. నీ సముఖంలో గడిచిన 3 దినముల నుండి ప్రభువా నీ శ్రేష్టమైన వర్తమానాలు వింటున్నాను ప్రభువా. నీ దాసులంతో వేయ ప్రయాసలతో ప్రభువా ఈ సభలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతానికి క్షేమము, ఈ పట్టణానికి క్షేమము, ఈ ప్రజలకు క్షేమము, నశించే ఆత్మలకు అయా స్వార్థం ద్వారా రక్షణ కలగాలని ప్రభువా ప్రయాసపడుతున్న నీ దాసులను ప్రభువా అయ్యా మీరు దీవించమని ప్రార్థిస్తున్నా. ఈ సంఘాన్ని నానాటికి అభివృద్ధిలోకి తీసుకురండి ప్రభువా. అనేకులను వేలవేసి కాకవేయండి. ఈ ప్రాంత అయ్యా క్రైస్తవేతరులను ప్రభువా మీరు పిలుచుకోండి అయ్యా. ఏ ఒక్కరూ నశించిపోవడానికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ ప్రభువా రక్షణ పొందడానికి ప్రభువా ఈ శ్రేష్టమైన సభల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. ఈ రాత్రి ధైర్యముతో నింపండి ప్రభువా, మనోధైర్యముతో నింపండి, విశ్వాసముతో నింపండి, అభిషేకముతో నింపండి, కృపతో నింపండి ప్రభువా. యేసుక్రీస్తు నామమునందు ఈ రాత్రి ప్రతి ఒక్కరూ బలపరచబడుదురు గాక. ఓ అభయముల నుండి అయా అధైర్యము నుండి ఈ రాత్రి వర్తమానము ద్వారా ధైర్యపరచబడుదురు గాక. ప్రతి భయము నుండి విమోచించబడుదురు గాక. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రతి ఒక్కరిని పేరుని దర్శించండి నాయన. ఓ మైటీ లార్డ్ అయ్యా నీకు స్తోత్రాలు. రోగులను స్వస్థపరచండి. నీ మహిమ గల హస్తములు చాపండి ప్రభువా. అలనాడు నాయన మోషే తన హస్తాలు సముద్రం మీదకి చాపినప్పుడు అయ్యా ఆ రాత్రి దేవుడిని యెహోవా బలమైన తురుపు గాలిని పంపించి అయ్యా సముద్రమును 2 పాయలుగా చీల్చావు ప్రభువా. నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఒక్కొక్కరి మీద నీ అభిషేకముతో నింపండి. ఒక్కొక్కరి మీద నీ మహిమ గల హస్తము దక్షిణ హస్తమును చాపండి. భయముల నుండి ప్రభువా, వ్యాధుల నుండి ప్రభువా, శత్రు భయము నుండి ప్రభువా, సమస్యల నుండి ప్రభువా, పాపము నుండి ప్రభువా, ప్రతి విధమైన లోకానుసారమైన జీవితాల నుండి ఈ రాత్రి మళ్ళుకునటానికి ప్రభువా ప్రతి ఒక్కరికి ధైర్యము కలుగుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. మైటీ లార్డ్ అయ్యా మీకు స్తోత్రాలు. రేపటి రాత్రి చివరి రాత్రి ప్రభువా, చివరి సభ ప్రభువా నీ పక్షము నిలబెడుతున్న నీ సేవకులని నీ ఉపదేశముతో నింపి
ఉపదేశం ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి, యవనస్తులకు ప్రభా, వృద్ధులకు ప్రభా, అయా క్రైస్తవేతరులకు, క్రైస్తవులకు నిరీక్షణ కలుగు చేయండి ప్రభా. మీకు స్తోత్రం. ఈ శబ్దయంత్రం ద్వారా ఇప్పటి వరకు నేను వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను కూడా రాత్రి మీరు దీవించండి నాయన. మీకు స్తోత్రాలు. నీ దాసుల అభిషేక్తులు నాయన రెవరెండ్ డాక్టర్ నాయన జకరియా దొడ్డ గారిని అనేక రాష్ట్ర నలుమూలన దేశమంతటా మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రము ప్రభా. మీకు స్తోత్రమయ్యా. నీ దాసునికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్కాలాన్ని ఇవ్వండి ప్రభా. కృపాక్షేమం ఇవ్వండి. ఎక్కడ నిలబడుకుని వర్తమానం చెబుతున్నా ఆ వర్తమానం ఫలించడానికి, ప్రజలు ఆకర్షించడానికి, వాక్యం ఫలించడానికి నీ దాసుల బలమైన ఆత్మగా మీరు వాడుకున్నందుకు స్తోత్రం. నీ సముఖమందు నిలబడిన అభిషిక్తులైన సావుకులను, సావుకురాండను, కూడి చేరి వచ్చిన ప్రజలను, వాయిద్యాన్ని వాయిస్తున్న నీ బిడ్డలను ప్రభా, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్న బిడ్డలు, ఆపరేట్ చేసిన బిడ్డలను ప్రభా, అందరినీ పేరు పేరుని దీవించి వర్ధలు చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.